ఏమండోయ్ మనం ఎర్లీ మార్నింగ్ టెంపుల్ కి అయితే బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ ఏ టెంపుల్ రా బాబు? అదే వాడపల్లి వెళ్తాం అనమాట. చలి అయితే మామూలుగా లేదు. ఈ శీతాకాలంలో ప్రయాణాలు అంటే నాకు అర్థం కావట్లేదు. శీతాకాలం మార్నింగ్ ప్రయాణం అంటే అందుకే ఒళ్ళంతా కప్పేసుకున్నాం చలియకుండా. మనం చాలాసేపు ప్రయాణించేసరికి వాడపల్లి అయితే వచ్చాం. బళ్ళు చూసారా చాలా ఉన్నాయి, జనం చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. పైగా శనివారం ఒకటే మనం గుళ్ళో చేసే ప్రదర్శనలు బయట పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ అయింది కాబట్టి రూల్స్ మొత్తం మారిపోతే ఇలా బయట ఉండి ప్రదర్శనలు చేయాలంటే దగ్గర అరగంట పైన పడుతుంది. లోపల నార్మల్ గా చేసే ప్రదర్శనల కంటే డబుల్ అనమాట. పైగా జనం ఎక్కువ ఉండడం వల్ల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల ఫోన్లు లేకపోవడం వల్ల లోపల కొత్తగా కట్టిని చూపించలేకపోయాను. మా తర్వాత జనం పెరిగిపోయారు చూసారా. ఇది ఈ మధ్య కొత్తగా పెట్టారనమాట. ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, కట్టించుకుంటున్న వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇటుకలతో పసుపు కుంకుమతో పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. పువ్వులు చూసారా, అలాగే పూల మొక్కలు కూడా కడియంలో ఉండాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి మనకి. ఎలాంటి రకం మొక్క అయినా సరే దొరికేద్ది. అక్కడ ఫేమస్ అయినవి కాదు, మన ఆత్రేయపురం ఫేమస్ అయినవి ఏంటి పూతరేకులు, అవి తీసుకెళ్ళిపోతే ఎలాగ మరి. పైగా మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. అంతేకాదు మీరు పిచ్చుగుళ్ళు ఎప్పుడన్నా తిన్నారా? పిచ్చుగుళ్ళు అంటే ఈ మధ్య కొంచెం ఫేమస్ అయినాయి, కొంతమందికి తెలియకపోవచ్చు. ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. మనం జాయిగా హోమ్ కి రిటర్న్ ప్రయాణం అయిపోయాం. మనం ఇంటికి రాకనే పూతరేకులు బాక్స్ ఓపెన్ చేసి ఒకటి తిందామని సిద్ధమైపోయాను. ఈ లోపు మా పొట్టోడు పిచ్చుగోడు తెచ్చిచ్చాడు తినమని. నాన్నమ్మ ఇచ్చిందంటూ సన్నపూస వచ్చేలాగా తీగ కరకరలాడద్దు అనమాట. ఒకసారి తింటే వదిలిపెట్టరా. తర్వాత మన బాక్స్ ఓపెన్ చేసిన పూతరేకు కూడా అయితే తినేసాను. నోట్లో పెడుతుంది వెన్నపూసలా కరిగిపోతుంది. డ్రై ఫ్రూట్స్ భలే ఉంది అనుకోండి. ఉంటాను అయితే.